విశాఖలో మరో కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. పెళ్లి కాని యువతులకు ప్రేమ పేరుతో వల వేస్తున్న ఓ యువకుడు తన కోరికలు తీరగానే ముఖం చాటేస్తున్నాడు. అయితే ఓ యువతి గర్భం దాల్చడంతో తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువకుడిపై ఒత్తిడి తెచ్చింది. పెళ్లి చేసుకునేది లేదని తేల్చి చెప్పిన ఆ యువకుడు గర్భం తీయించుకోవాలని, లేకుంటే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. అంతేకాకుండా న్యూడ్ వీడియోలు బయట పెడతానని బ్లాక్మెయిల్ చేశాడు. గొడ్డు చప్పుడు కాకుండా ఆ యువతికి అబార్షన్ చేయించాడు. ఈ ఘటనపై విశాఖ 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. యువకుడి ఫోన్లో 30 మంది బాధితురాళ్ల న్యూడ్ వీడియోలు ఉన్నాయని ఆరోపించింది. నిందితులని కఠినంగా శిక్షించి బాధితులను కాపాడాలని ఆ యువతి పోలీసులను కోరింది. జాగ్రత్తగా వినండి. ఈ ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయి పేరు దాశర్ రవీంద్ర యాదవ్. ఇది నేటివ్ ప్లేస్ శ్రీకాకుళం పెద్దపాడు. కరెంట్ తను వైజాగ్ లో ఉంటున్నాడు. అమ్మాయిల్ని ప్రేమ పెళ్లి అని ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని వాళ్ళని శారీరకంగా యూజ్ చేసుకొని వాళ్ళకి ప్రెగ్నెంట్లు తీయించేసి లాస్ట్ కి వాళ్ళని వదిలించుకోవడానికి న్యూడ్ వీడియోస్ పెట్టి బెదిరిస్తున్నారు. అలాగే నన్ను కూడా బెదిరించారు. నేను న్యాయం కోసం చాలా తిరుగుతున్నా, బట్ నాకు ఎటువంటి న్యాయం దొరకట్లేదు. ఫోన్లో అన్ని న్యూడ్ వీడియోసే ఉన్నాయి. అమ్మాయిలందరివి అందరినీ బ్లాక్మెయిల్ చేశాడు. దయచేసి మీరు మోసపోకండి అని చెప్పడానికి వీడియో చేస్తున్నాను. విశాఖలో మరో కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. పెళ్లి కాని యువతులకు ప్రేమ పేరుతో వల వేస్తున్న ఓ యువకుడు తన కోరికలు తీరగానే ముఖం చాటేస్తున్నాడు. అయితే ఓ యువతి గర్భం దాల్చడంతో తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువకుడిపై ఒత్తిడి తెచ్చింది. పెళ్లి చేసుకునేది లేదని తేల్చి చెప్పిన ఆ యువకుడు గర్భం తీయించుకోవాలని, లేకుంటే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. అంతేకాకుండా న్యూడ్ వీడియోలు బయట పెడతానని బ్లాక్మెయిల్ చేశాడు. గుట్టు చప్పుడు కాకుండా ఆ యువతికి అబార్షన్ చేయించాడు. ఈ ఘటనపై విశాఖ 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. యువకుడి ఫోన్లో 30 మంది బాధితురాళ్ల న్యూడ్ వీడియోలు ఉన్నాయని ఆరోపించింది. నిందితుడిని కఠినంగా శిక్షించి బాధితులను కాపాడాలని ఆ యువతి పోలీసులను కోరింది.